ప్రజలందరూ వైసీపీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మేడం? ఈరోజు వైసీపీకే ఓటు ఎందుకు వేయాలి అనే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఈరోజు బీజేపీ వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, జనసేన వచ్చినా, ఈ ముగ్గురు కలిసి వస్తే ఏం జరుగుతుంది? కేవలం పెత్తందారులకు మాత్రమే పట్టం కడతారు, పెత్తందారులు మాత్రమే ఇక్కడ రాజ్యాన్ని వెళ్తారు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే పేదలందరికీ కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి. మన ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా చాలా గొప్ప స్థితిలో ఉన్నటువంటి పబ్లిక్ లేరు, అన్ని విధాలుగా ఉండేటువంటి పబ్లిక్ ఉన్నారు. దాంట్లో అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, హయ్యర్ సెక్షన్స్ ఉన్నారు, వీకర్ సెక్షన్స్ ఉన్నారు. మరి హయ్యర్ సెక్షన్స్ని పక్కన పెడితే మిగిలిన వాళ్ళందరి భవిష్యత్తు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళ నుంచి చక్కగా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వనంత సంక్షేమాన్ని అందించారు వాళ్ళకి. మరి ఇప్పుడు ఈరోజు చిన్నపిల్లలకి విద్యా దీవెన కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, అంగన్వాడీలో ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమన్నా ఇవన్నీ ఇస్తే వాళ్ళ పిల్లలు రేపు వచ్చి ఓట్లు వేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారికి? ఎక్కడ కూడా చిన్నపిల్లలు ఓట్లు వేసే పరిస్థితి లేదు. మరి అటువంటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి ఇన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు అని అంటే అది కేవలం వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు కోసం మాత్రమే. మరి అటువంటి రేపటి రోజున ఎప్పుడో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఇప్పుడే పునాదులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఈ మిగిలిన పార్టీలకు ఎందుకు ఓటేస్తారు ప్రజలందరూ కూడా? ఈరోజు అక్క చెల్లెమ్మలు ఎవ్వరూ కూడా ఒక్క సెంటు భూమి కూడా వాళ్ళ పేరు మీద లేకపోతే, మరి అద్దెలలో ఉండి అద్దెలు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధైర్యంగా వాళ్ళ సొంత ఇళ్లలో వాళ్ళు ఉండే విధంగా ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా సెంటు స్థలాన్ని వాళ్ళ సొంత పేర్ల మీద రాసి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా బోలెడని ఇల్లులు ఇస్తాము, స్థలాలు ఇస్తామని చెప్పారు. ఏ ఒక్కరికైనా ఇల్లులు ఇచ్చిన పాపాన్ని పోయాడా? ఎవరికైనా ఫ్రీగా స్థలాలు ఇచ్చిన పాపాన్ని పోయాడా? మరి 5 ఏళ్ళు ఆయన ఏమీ పీకలేకపోతేనే కదా ప్రజలు ఆయన్ని తొక్కేసి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి ముఖ్యమంత్రిని చేసింది. ప్రజలను నమ్మి ముఖ్యమంత్రిని చేసినందుకు ఆయన దానికి 100% న్యాయం చేశారు. ప్రజలందరికీ కూడా చక్కటి అభివృద్ధిని ఇచ్చారు, సంక్షేమాన్ని ఇచ్చారు. అన్నిటికీ మించి ఒక నాయకుడి దగ్గర నుంచి రావాల్సినటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్నీ కూడా ప్రజలకు పంచుతానే వచ్చారు. అటువంటప్పుడు ఇన్ని ఇస్తున్నటువంటి నాయకుడిని వదిలేసి కేవలం ఓటు బ్యాంకుగానే ప్రజల్ని వాడుకునేటువంటి నాయకుల్ని ప్రజలు ఏ రోజు కూడా ఎన్నుకోరు. వాళ్ళ యొక్క అవసరం ఎక్కడ కూడా ప్రజలకు లేదని తెలియజేసుకుంటూ ఈ అన్ని రీజన్స్ వల్ల ఈరోజు వికలాంగులు కానివ్వండి, అవ్వతాతలు కానివ్వండి, పడిగాపులు కాసి పెన్షన్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. చక్కగా ఇళ్ళ ముందుకెళ్ళి వాలంటీర్ వ్యవస్థ పొద్దున్నే తెల్లారు 5ంటికి 6ంటికి లోపే వాళ్ళకి తలుపులు కొట్టే పెన్షన్ల చేతిలో పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆ అవ్వతాతలు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేరు. ఎందుకంటే పొద్దున్నే వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళ అర్హులైతే వాళ్ళకి ఆ పెన్షన్స్ పెట్టి శాంక్షన్ చేయించి వాళ్ళ చేతిలో డబ్బులు పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా జగన్కే ఎందుకు ఓటేయాలంటే అదే చెప్తారు. చంద్రబాబు నాయుడు మమ్మల్ని లైన్లో నిల్చోబెట్టి మా ప్రాణాలు తీసేశాడండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చక్కగా మా 5,000 మా నోట్లోకి వెళ్తున్నాయి, మా మందులకు వస్తున్నాయి, నాకు భర్త లేకపోతే ఆ 3,000 తోటి నాకు ఆర్థికంగా ఎంతో కొంత తోడ్పాటు అవుతుంది, వికలాంగులకైతే ఏదో నా మెడిసిన్స్కి నా ఖర్చులకు వస్తాయని చెప్పేసి ఈరోజు అందరూ చెప్పేటువంటి పరిస్థితి. మరి ఇంత చక్కటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి అని చెప్పేసి ఎవరండి కోరుకుంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ప్రజలు ఓటేస్తారు. ఎందుకు వేయాలి అని అంటే ఈ కారణాలన్నింటినీ కూడా రేపు ప్రజలు చెప్తారు. టీడీపీ కానీ, జనసేన కానీ రేపు ఓటు అడగడానికి వెళ్తే మీరు ఏం చేశారని మీకు ఓటు వేయాలి అని చెప్పేసి ప్రజలు వాళ్ళని అడిగి, ఇదిగో మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇది చేశారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంక్షేమ పథకాల లిస్టు, వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి అభివృద్ధిని చూపించి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయబోతా ఉన్నాము, దయచేసి మీరు మా దగ్గరికి ఓట్లు అడగడానికి కూడా రావద్దు అని చెప్పేసి చెప్పేటటువంటి పరిస్థితి రేపు ఖచ్చితంగా మనం అందరం చూస్తాం. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 170 సీట్లు, ఎన్ని సీట్లు వస్తున్నాయి సార్? మా టార్గెట్ 175కి 175. 2019లో 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు.
మరి ఏ పథకాలు మనం ఇవ్వనటువంటి టైంలో జగనన్న నమ్మి 151 సీట్లు ఇచ్చినప్పుడు ఈరోజు 100కి 99% పథకాలు ఇస్తూ ప్రజలకి అండగా ఉంటూ ప్రజల సంక్షేమాన్ని చూస్తూ వాళ్ళకి అభివృద్ధిని అందిస్తూ వాళ్ళ పక్షాన ఉన్నటువంటి నాయకుడికి 175 సీట్లు గెలిపించుకోవడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ముఖ్యంగా మా మహిళలు రెడీగా ఉన్నారు. సో ఖచ్చితంగా అవర్ టార్గెట్ ఈస్ 175. ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో గెలుపు దిశగానే మేము పయనిస్తామని తెలియజేస్తా ఉన్నాం.